మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కి కలెక్టర్ సిఫారసు చేశారు. నరసరావుపేట 94వ పోలింగ్ కేంద్రంలో, అలాగే గుంటూరు వెస్ట్ పరిధిలోని 244వ పోలీస్ స్టేషన్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ రికమెండ్ చేశారు. దీంతో సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. గుంటూరు జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కి కలెక్టర్ సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. నరసరావుపేట 94వ పోలింగ్ కేంద్రంలో, అలాగే గుంటూరు వెస్ట్ పరిధిలోని 244వ పోలింగ్ స్టేషన్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ రికమెండ్ చేశారు. దీంతో సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, గుంటూరులో 2 కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది సీఈఓకి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకోవచ్చు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్లయితే నరసరావుపేట నియోజకవర్గంలోని కేసానపల్లి గ్రామం బూత్ నెంబర్ 94లో రీపోలింగ్ జరగాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ అధికారులను ఆదేశించి ఆర్డీఓ తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా పోలింగ్ ఎప్పుడు అనేది పూర్తిగా తెలియదు. అయితే దీనికి ప్రధాన కారణం ఈవీఎం లో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం వల్లనే ఈ యొక్క రీపోలింగ్ జరుగుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉదయాన్నే మాక్ పోలింగ్ రూపంలో అక్కడ పోలింగ్ చేస్తా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఆ మాక్ పోలింగ్ చేస్తున్నటువంటి టెస్టింగ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ కూడా అందులో ఇంక్లూడింగ్ అవడంతో ఎక్కువగా పోలింగ్ ఆయన ఓట్లు వేసిన దానికంటే అదనంగా ఓటింగ్ రావడంతో దాన్ని టెస్ట్ చేసిన నిమిత్తం దాంట్లో టెస్ట్ పోల్ కూడా రావడంతో దాంట్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఇప్పటికే సన్నిహితం చేశారు. దానికి సంబంధించి ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పాటు గుంటూరు వెస్ట్ లో ఉన్నటువంటి మరొక పోలింగ్ బూత్ లో కూడా ఇదే పరిస్థితి. ఆ టెస్టింగ్ వచ్చినటువంటి ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం, టెస్టింగ్ చేసినటువంటి ఓట్లు కూడా దాంట్లో రావడం, అదనంగా ఓటర్లు వేసిన దానికంటే ఓట్లు ఎక్కువగా ఉండటం ప్రధానంగా కూడా రీపోలింగ్ కి ఇప్పటికే కలెక్టర్ గుర్తించి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ జరిగినటువంటి సమస్యని ఈసీ దృష్టికి వెళ్లారు. అయితే ఈ 2 ప్రాంతాల్లో కూడా రీపోలింగ్ జరుగుతుంది. అయితే ఎప్పుడనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. డేట్ అనేది కలెక్టర్ వెల్లడిస్తా అని చెప్పి ఈసీ ఆదేశాల మేరకు కలెక్టర్ వెల్లడిస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఈ 2 ప్రాంతాల గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ 2 ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగే అవకాశం కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.